నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఇట్స్ బీన్ 1 మంత్ అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరెవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈ యుద్ధం ఇంకా ముందుకి ఇంకా ఎన్ని రోజులు సాగేటువంటి అవకాశం ఉంది? అది ఇరాన్ వెనకడుగేస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ యూఎస్ వెనకడుగేస్తుందా, అసలు ఏంటి? మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటెల్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఇట్స్ బీన్ 30 days అండి, ఆల్మోస్ట్ 1 మంత్. అంటే ఇది ఆగిపోతుంది అనుకుంటూనే ఎప్పటికప్పుడు ట్రంప్ అయితే 3 to 4 weeks అవుతుంది అన్నారు. అది 4 weeks కూడా దాటిపోయి ఇంకా ఎన్ని వారాలు జరిగేటువంటి అవకాశం ఉందనొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు ఈ వార్కి సంబంధించి? మీరు చెప్పినప్పుడు ఫిబ్రవరి 28 ఫస్ట్ అటాక్ జరిగింది తెహ్రాన్ మీద 9 గంటల 15 నిమిషాలకు పొద్దున. కానీ ఈ వార్ అనేది ఒక రీజనల్ వార్గా మారిపోయింది. ఇప్పుడు ఇదేదో ఇరాన్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, యుఎస్ షిప్స్ మీద దాడి చేయడం కాకుండా చుట్టుపక్కల అన్ని దేశాలని దీనికి ఉంచుకుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇరాన్ ఖతార్ మీద మొన్న ఇజ్రాయెల్ వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఇరాన్ ఏం చేశారు? ఇజ్రాయెల్ని కొట్టలేదు, ఖత్తర్ని కొట్టారు. అంటే ఇంపాక్ట్ ఏంటి? ఖత్తర్ కూడా అర్థం కావాలి మా పెయిన్ ఏంటి. మమ్మల్ని దాడి చేసినప్పుడు మా గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేశారు ఇజ్రాయెల్, అక్కడ మొత్తం ధ్వంసం చేశారు వాళ్ళు. మీరు కూడా నేర్చుకోండి, మీతో కూడా ఏమవుతుంది నేర్చుకోండి అని చెప్పి ఖత్తర్ మీద దాడి చేశారు. చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మొత్తం ఆపేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ లోకానికి 20% గ్యాస్ సప్లై ఖత్తర్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ వాళ్ళ దాంట్లో 80% రెవెన్యూ వచ్చేది అదే గ్యాస్ ఫీల్డ్ నుంచి. అప్పుడు ఆలోచించారు వాళ్ళకి ఎంత పెద్ద నష్టం జరుగుతుందని. సో ఈ యుద్ధం అనేది మొదలైనప్పటి నుంచి ఫస్ట్ అనుకున్నారు ఇజ్రాయెల్ బాంబ్ చేశారు, మొత్తం లీడర్షిప్ని చంపేశారు. సో అమెరికా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే వీళ్ళందరూ సరెండర్ అయిపోతారు ఇమీడియట్గా. వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. 40 మంది వాళ్ళ ఉన్న కమాండ్ ఫోర్స్, నెక్స్ట్ ఐఆర్జీసీ, రెవల్యూషనరీ గార్డ్స్, మిగతా అందరు సీనియర్ లీడర్షిప్ని కొట్టేస్తారు. వీళ్ళు 3వ రోజో 4వ రోజో సరెండర్ అయిపోతారు అనుకున్నాను, కానీ చేయలేదు. దీన్ని ఇరాన్ ఏం చేశారంటే తెలిసిపోయింది వాళ్ళకి. ఈ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉండే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సుప్రీం లీడర్ ఒక నోటు కూడా రాసి పెట్టారు, నేను చనిపోతే ఏం చేయాలి, నాతో పాటు మిగతా వాళ్ళు చనిపోతే కూడా ఏం చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే డీసెంట్రలైజేషన్ చేశారు. అంటే ఇప్పుడు మనకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అన్ని పవర్ ఢిల్లీలో పెట్టుకోకుండా దేశంలోనే చాలా నగరాలకి, స్టేట్ గవర్నమెంట్స్కి కొంచెం కొంచెం పవర్ ఇచ్చేశారు. డిస్పస్ చేసేసారు పవర్. సో ఇరాన్ కూడా ఇదే చేశారు. పవర్ ఒక్కటే కాదు, ఆయుధాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే. సో మా మీద దాడి చేస్తున్నట్టు తెహరాన్ మీద దాడి చేస్తే, అక్కడ ఉన్న కొన్ని ఆయుధాలు డిస్ట్రక్ట్ చేస్తే మా దగ్గర ఏం మిగలదు. మీరు పని చేసుకోండి. 32, 34 వాళ్ళ దగ్గర డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కంట్రీలో. అక్కడ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని లోకల్ కమాండ్ లెవెల్లో వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఏం చేయాలి అంటే మీకు 10,000 మిసైళ్ళు, 50,000 డ్రోన్లు ఇస్తున్నాము, దాన్ని మీ ఏరియాలో కూడా ఉంచుకోకుండా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయండి మీ ఏరియాలో కూడా, మీ డిస్ట్రిక్ట్లో కూడా, ఒక చోట్ల ఉంచకుండా. అది కూడా పైనుంచి శాటిలైట్కి కనిపించకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా తీసుకొచ్చేసింది. బిల్డింగ్ కింద పెట్టుకుంటారో లేకుంటే చెట్ల కింద పెట్టుకుంటారు, ఎక్కడో ఏదైనా ఒకటి చేయాల్సి వస్తుంది అనమాట. శాటిలైట్ కనిపించకుండా ఉండాలి, ఎందుకంటే యూఎస్ వాళ్ళు శాటిలైట్ ట్రాక్ చేస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే ఇరాన్ రిటర్న్ దాడి మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఏ రోజు వాళ్ళ మీద దాడి జరిగిందో ఫిబ్రవరి 28 వితిన్ అవర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. రిటర్న్ మిసైళ్ళు కొట్టారు చాలా మటుకు. ఇరాన్ దగ్గర ఉన్న కెపాసిటీని మెల్లమెల్లగా యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు బాంబింగ్ చేసి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 8,000 బాంబులు ఇజ్రాయెల్ ఒకటే కొట్టారు ఇరాన్ మీద. ఆలోచించాను ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. 1,000 మొత్తం కలిపితే అంతా 15,000 అంట కంప్లీట్గా యుఎస్తో కలుపుకుంటే. సో కంప్లీట్ దేశం ఆల్మోస్ట్ నష్టమైంది, కంప్లీట్ ధ్వంసమైంది. అంటే వాళ్ళ మెయిన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కొట్టకుండా దాని పక్కన కొట్టారు తీసుకెళ్ళి. అది తెహరాన్ ఉండొచ్చు, ఇస్ఫహాన్ ఉండొచ్చు, ఫోర్దో ఉండొచ్చు, వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉందో అన్ని ప్లేసెస్లో వాళ్ళు కొట్టారు. ఇరాన్లో మీద దాడి చేశారు ఇజ్రాయెల్. కానీ న్యూక్లియర్ ప్లాంట్ మీద డైరెక్ట్ దాడి చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకసారి రేడియేషన్ మొదలైతే మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఒక 20,000 సంవత్సరాల దాకా ఎవరు ఉండలేరు అక్కడ. అది మనం అందరూ చూసాం డిస్ట్రక్షన్. చెర్నోబిల్లో ఏం జరిగింది రష్యాలో, దాంతో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న 5,500 కిలోమీటర్ దాకా ఎవరు ఉండలేకపోతున్నారు ఇప్పుడు కూడా. న్యూక్లియర్ అనేది ఒక కర్రలాగా చేతిలో పట్టుకొని కూర్చుంటారు, మేము కొడతాం మిమ్మల్ని అని చెప్పేసి భయం ఉంటుంది, డిస్ట్రక్టివ్ ఫోర్స్ అది. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో లేటెస్ట్ ఏంటంటే మన అందరూ తెలుసు లాస్ట్ 1 monthలో ఏం జరిగింది. వాళ్ళ మీద దాడి చేశారు, వీళ్ళ మీద దాడి చేశారు. కానీ ఇజ్రాయెల్
ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ చుట్టుపక్కల అన్ని దేశాలని ఇంపాక్ట్ చేశారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ తీసుకోండి. దుబాయ్ ఒక టూరిస్ట్ ప్లేస్, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు. యుఏఈలో అబుదాబీలో ఆయిల్ ఉంది. అబుదాబీ నుంచి వాళ్ళు ఫుజరా అని చెప్పి ఇంకొక ఎమిరేట్ ఉంది, అక్కడికి పంప్ చేస్తారు ఆయిల్. అది కోస్ట్ దగ్గర ఉంది, అక్కడ నుంచి వాళ్ళు షిప్లో ఎక్కించుకుంటారు, తీసుకెళ్ళిపోతాయి. ఏ దేశాల నుంచి వస్తారు, మనం కూడా. సో అబుదాబీ దగ్గర ఆయిల్ ఉంది, వీళ్ళ దగ్గర లేదు. దుబాయ్ దగ్గర ఏముంది, టూరిస్ట్ ఉంది. వాళ్ళ ఎయిర్పోర్ట్ అన్నది బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్, 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు, మోస్ట్లీ ట్రాన్సిట్ ప్యాసింజర్స్. అంటే భారతదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చి దుబాయ్లో దిగి అక్కడి నుంచి యూరోప్కి వెళ్తారో యూఎస్కి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ఇట్స్ యూజ్ ఎస్ ఎ ట్రాన్సిట్ లొకేషన్. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, పామ్ జుమరియా మీద కొట్టారు, అక్కడ కొన్ని హోటల్ మీద కొట్టారు. అప్పుడేమైపోయింది, అక్కడ టూరిస్టులు రావడం బంద్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది పారిపోయారు. అది కాకుండా అక్కడున్న సూపర్ మార్కెట్స్ అంతా ఖాళీ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు అన్ని బయట నుంచి తెప్పించుకుంటారు షిప్స్లో. ఇప్పుడు షిప్పులు రావట్లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. కొన్ని ఎయిర్క్రాఫ్ట్లు తెచ్చుకున్నారు, కానీ ఎంత తెచ్చుకుంటారు? ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏం కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు, అన్ని బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, ఫస్ట్లీ భారతదేశం నుంచి, మన దగ్గర నుంచి. ఈవెన్ బియ్యం కూడా లేదు వాళ్ళు దే ప్రొడ్యూస్ నథింగ్ యాక్చువల్లీ. డేట్స్ అదంతా ఉంటుంది అంతే వాళ్ళ దగ్గర. కాకుండా మన దగ్గర ట్రెడిషనల్ మన ఇండియన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన ఏమి ఉండదు. అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ చాలా మటుకు ఎంటీ అయిపోయింది, షార్టేజెస్ ఉంది అక్కడ. కానీ ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ని పక్కన పెడితే మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూడండి. మీరు ఖతర్ గురించి చెప్పాను, దాని తర్వాత బహ్రెయిన్ ఉంది. బహ్రెయిన్లో 5th ఫ్లీట్ ఉంది, యుఎస్ 5th ఫ్లీట్, అంటే వాళ్ళ నేవల్ హెడ్ క్వార్టర్స్. యుఎస్కి చాలా ఫ్లీట్స్ ఉందన్నమాట, ఒకటి 5th ఫ్లీట్ అంటారు, అది బహ్రెయిన్లో ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్. దాని మీద దాడి చేశారు, 2nd or 3rd డే ఆఫ్ ద వార్ దాడి చేశారు. 2nd డే అనుకుంటాను. నెక్స్ట్ డే వీళ్ళు ఖతర్ మీద కువైత్ మీద చేశారు. దాని తర్వాత సౌదీ అరేబియాలో మిగతా ప్లేసెస్లో చేశారు. ఈవెన్ సౌదీ అరేబియా అరామ్కో ఫ్యాక్టరీ మీద కొట్టారు. సో వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ ఇరాన్ది. మేమైతే ఎట్లయినా మునిగిపోతాం, మిమ్మల్ని తీసుకొని మునుగుతాం మేము కూడా. వీ విల్ సింక్, వీ విల్ టేక్ యూ విత్ అస్, అంతే వాళ్ళ స్ట్రాటజీ అది. కానీ మిగతా గల్ఫ్ కంట్రీస్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇది యాంటిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ గొడవ, మమ్మల్ని ఎందుకు తీసుకొస్తారు, మీరు ఇరాన్ ఇజ్రాయెల్ కొడితే మీరు ఇజ్రాయెల్ని కొట్టండి, మీరు యూఎస్ షిప్స్ని కొట్టండి. వీళ్ళేమంటున్నారు, మీ దగ్గర యూఎస్ బేసెస్ ఉంది గల్ఫ్లో. ప్రతి దేశం, సౌదీ అరేబియా దగ్గర 3-4 బేస్లు ఉన్నాయి. ఖత్తర్ దగ్గర ఇంత చిన్న దేశం, వాళ్ళ లోకల్ పాపులేషన్ 4 లక్షలు. ఖత్తర్ది లోకల్ పాపులేషన్ 4 లక్షలు, బట్ దే ద రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ టుడే. గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర, దాని న్యాచురల్ గ్యాస్. సో వాళ్ళ పాపులేషన్ కన్నా ఎక్కువ మన పాపులేషన్ ఉన్నారు ఇండియన్స్ అక్కడ. సో ఖత్తర్ దగ్గర ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అట్లాంటి దేశాల్లో కూడా మనకి వీళ్ళకి ఇంపాక్ట్ చేయడానికి చాలా ఈజీగా అయిపోయింది ఇరాన్ని. ఇరాన్ ఏం చేస్తారు, ప్రతి దేశం ఎకనామిక్ ఆస్పెక్ట్ని కొడుతున్నారు, కన్సిస్టెంట్లీ కొడుతున్నారు వాళ్ళు. దాంతో ఏమైంది, వాళ్ళందరూ ఇప్పుడు ఖత్తర్ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు, సౌదీ అరేబియా వాళ్ళ ప్రొడక్షన్ కట్ డౌన్ చేశారు, కువైత్ సేమ్ ప్రాబ్లం, బహ్రెయిన్ సేమ్ ప్రాబ్లం. బహ్రెయిన్ అయితే రిపీటెడ్గా కొడుతున్నారు వాళ్ళు ఇరాన్. ఇరాన్ ఏమేంటంటే మా మీద దాడి ఏ రోజు చేస్తారో, మా అసెట్ని మీరు కొడుతున్నారు, మేము కూడా అదే చేస్తాం. అంటే ఫినాన్షియల్లీ దెబ్బతీయడానికా ఇవన్నీ? కరెక్ట్, మీరు చెప్పిన మాట అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. అంటే మెంటల్లీ డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇరాన్? మెంటలీ చేస్తారు, కానీ మెంటల్గానే ఎక్కువ వాళ్ళకి వీళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని మొత్తం ధ్వంసం. ఇప్పుడు నేను టూరిజం ఆస్పెక్ట్ ఇచ్చాను దుబాయ్ది, మొత్తం కంప్లీట్లీ గాన్. టూరిజం మీద డీసాలినేషన్ కొడితే చాలా డేంజరస్. మీరు మా ఆయిల్ ఫీల్డ్ మీద కొడితే ప్రాబ్లం లేదంటారు వీళ్ళు, సౌదీ అరేబియా కానీ రిపేర్ చేసుకుంటాం ఒక 1-2 నెలల్లో. కానీ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడితే మాకు నీళ్ళు ఉండవు రేపు పొద్దున. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా 50% డీసాలినేషన్ నుంచి బతుకుతున్నారు వాళ్ళు. ఓకే, విచ్ ఇస్ ఓకే, ఎందుకంటే చాలా పెద్ద దేశం అది. సో వాళ్ళ దగ్గర మిగతా ప్లేస్లో కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉండొచ్చు. కానీ ఖత్తర్ లాంటి ప్లేస్లో 100% వాళ్ళు డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. తాగే నీళ్ళ నుంచి మీరు బాత్రూంలో యూజ్ చేసే నీళ్ళు మొత్తం వాళ్ళు అదే వాడతారు. ఇప్పుడు ఆలోచించండి, రేపు పొద్దున డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. మీరు నీళ్ళు తెచ్చుకుంటారా బయట నుంచి? ఎక్కడ తెచ్చుకుంటారు నీళ్ళు? మిగతా చుట్టుపక్కల దేశం అందరూ డీసాలినేషన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇరాన్ తెలుసు. ఇరాన్ ఏం చెప్పారు, మా పవర్ ప్లాంట్ మీద కొడతారని చెప్పి ట్రంప్ ఒక వారం ముందు గుర్తుంటుంది ఒక అనౌన్స్మెంట్ చేశారు, లాస్ట్ మండే. నేను దీని మీద కంప్లీట్ కొట్టబోతున్నా అని చెప్పి దానికన్నా ఒక 4 రోజుల ముందు అనౌన్స్ చేసి డెడ్ లైన్ మండే దాకా ఇచ్చారు. that we will bomb their power facility, starting with the main one అనగానే చాలా వరీయింగ్. వాళ్ళ మెయిన్ పవర్ సోర్స్ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది ఒకటి, దాన్ని కొడతారని భయం ఉండేవి. సో వీళ్ళేం చెప్పారంటే ఇరాన్, సరే మీరు కొట్టండి, నో ప్రాబ్లం, మీకు పవర్ ఉంది, ఎయిర్ పవర్ ఉంది, మా దగ్గర ఏం లేదు, మొత్తం ధ్వంసం చేసేసారు, మా రాడార్లు కొట్టేశారు, మా ఎయిర్క్రాఫ్ట్ పోయింది, అన్నీ పోయింది మా దగ్గర.
నేవీ కూడా లేదు మా దగ్గర అప్పుడు. కానీ మేము ఒక పని చేస్తాం, మేము ఎక్కడెక్కడ డీసాలినేషన్ ప్లాంట్ ఉందో వీళ్ళది అక్కడ మేము కొడతాం. సౌదీ అరేబియా ఉండనండి, ఖత్తర్ ఉండండి, బహ్రెయిన్ ఉండండి, కువైత్ ఉండండి, ఎవరైనా కానీ దాంతో భయపడి వీళ్ళందరూ ట్రంప్ దగ్గర వెళ్ళి కలిసి ఇది ఎక్కువ రోజులు నడవదు, ఇట్లా నడవకూడదు, మీరు ఒక పీస్ టాక్స్ మొదలు పెట్టండి అని చెప్పారు. అది ఇప్పుడు నడుస్తుంది, మీకు తెలుసు, పాకిస్తాన్లో వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఐరన్ ఏంటంటే అటువైపు కూర్చొని మాట్లాడడానికి ఎవరు లేరు. యుఎస్ వాళ్ళు వచ్చి కూర్చున్నా కానీ అటువైపు ఎవరైనా ఉండాలి కదా. ఇటువైపు ఈజిప్ట్ ఉన్నారు, టర్కీ ఉన్నారు, పాకిస్తాన్ ఆర్గనైజ్ చేస్తున్నారు, చాయ్ కాఫీ ఇస్తున్నారు వాళ్ళు, సౌదీ ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అటుపక్క ఇరాన్ ఉండాలి కదా. వాళ్ళేమో 15 పాయింట్ డిమాండ్ అని చెప్పి ట్రంప్ అక్కడ పంపించిండు ఇరాన్కి త్రూ పాకిస్తాన్. వాళ్ళ తీసి డస్ట్బిన్లో వేసేసారు. ఇదేం లేదు, మేము మా డిమాండ్ అది తీసుకెళ్ళండి అని చెప్పి ఐ డిమాండ్ పంపించారు. ట్రంప్కి అది నచ్చట్లేదు. ఒక స్టేటస్ కోలాగా ఆగిపోయింది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అమెరికా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు, వీళ్ళకి కాన్సెప్ట్ ఉంది. అంటే వాళ్ళ ఫోర్సెస్ని పంపించడం. అమెరికా ఎప్పుడు వాళ్ళ ఎయిర్ పవర్ యూజ్ చేస్తారు, వాళ్ళు దాంట్లో ఛాంపియన్స్, వాళ్ళు డౌట్ లేదు. ఇజ్రాయెల్ ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. కానీ అమెరికా దగ్గర క్వాంటిటీ వైజ్ నంబర్ ఉంది, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి. అది కాకుండా వాళ్ళ టామాహాక్ మిసైల్స్ షిప్ నుంచి కొడతారు, ఇదంతా వాళ్ళ దగ్గర ఉంది. అమెరికా ఏమనుకుంటారంటే ఎయిర్ ఫోర్స్ని కొడితే అంతా అయిపోతుంది అనుకోండి, కాదు. దాని 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, క్లాసిక్ ఎగ్జాంపుల్స్, పాస్ట్ నుంచి, హిస్టరీ నుంచి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఇరాన్లో ఇరాక్ వార్ టైంలో మీకు గుర్తుంటుంది, ఇరాక్లో సద్దాం హుస్సేన్ని టాపుల్ చేయడానికి అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఒక థియరీ తీసుకొచ్చారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది సద్దాం హుస్సేన్ దగ్గర, అంటే ఏదో న్యూక్లియర్ వెపన్ లాగా. దానికోసం మేము ఇరాక్ మీద దాడి చేస్తున్నామని చెప్పి యుఎస్ నేటో ఫోర్సెస్ కలిసి దాడి చేశారు. మన అందరు తెలిసిందే, దాంట్లో కూడా చాలామంది చనిపోయారు, యుఎస్ ఫోర్సెస్ కానీ నేటో ఫోర్సెస్. కానీ సద్దాం హుస్సేన్ని దింపారు, ఆయన దాని తర్వాత చంపేశారు ఆయన. కానీ దాని తర్వాత అక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. అక్కడ ఎప్పుడు కూడా స్టెబిలిటీ లేదు. అక్కడ ఐసిస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ తాలిబాన్ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అక్కడ ఇప్పుడు కూడా ఒక రెజీమ్ లేదు, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే, ఆయన పేరు కూడా మనకు తెలియదు. కానీ సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు చాలా స్టెబిలిటీ ఉండే. ఆయన డిక్టేటరు, ఆయన అదన్నీ చెప్పొచ్చు, కానీ స్టెబిలిటీ ఉండే. అదొక లెసన్ నేర్చుకోవాల్సి వచ్చింది యూఎస్కి. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు వీళ్ళు. అక్కడ అల్ఖైదాని డిస్లాజ్ చేయడానికి, తాలిబాన్ని కొట్టడానికి వెళ్ళారు. అక్కడి నుంచి లాస్ట్లో పారిపోవాల్సి వచ్చింది బైడెన్ టైంలో, మీకు గుర్తుంటుంది. రాత్రి పారిపోయారు, ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ ఇడిచేసి వెళ్ళిపోయారు వాళ్ళు, అమెరికన్స్ అండ్ నేటో ఫోర్సెస్. అక్కడ జస్ట్ బ్రిటన్ ఓన్లీ, బ్రిటిష్ నుంచి వచ్చిన సోల్జర్స్ 450 మంది చనిపోయారు అటాక్స్లో. దోస్ 2-3 years దే వర్ దేర్. యూఎస్ కూడా అంతే ఆల్మోస్ట్. అమెరికన్స్కి ఈ బాడీ బ్యాగ్స్ రావడం అంటే చాలా సెన్సిటివ్. బాడీ బ్యాగ్స్ అంటే బాడీ తీసుకొస్తారు, ప్లాస్టిక్ బ్యాగ్ లాగా ఉంటుంది, మీరు చూస్తుంటారు, బ్లాక్ కలర్లో. సోల్జర్ రిమైన్స్ తీసుకొచ్చినప్పుడు, డెడ్ బాడీ తీసుకొచ్చినప్పుడు, అది అమెరికన్స్కి చాలా సెన్సిటివ్. అటువైపు 1000 మంది చనిపోతే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇరాన్ వాళ్ళు బాంబింగ్లో. కానీ వాళ్ళ వైపు నుంచి ఒక్కరో ఇద్దరు చనిపోతే కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది అమెరికాలో, చాలా సెన్సిటివ్ అది. అవును, ఇప్పటికీ చాలా మంది ట్రంప్కి ఎగ్నెస్ట్ గానే ఉన్నారు ఈ విషయంలో. కరెక్ట్. ఇప్పుడు నిన్న ఒక ప్రొటెస్ట్ కూడా జరిగింది, నో కింగ్స్ అని చెప్పేసి, పెద్ద ఒక ప్రొటెస్ట్. మా దగ్గర మొనార్కీ లేదు, రాజులు లేరు, నువ్వు రాజులా కూర్చోక ఇక్కడ అని చెప్పేసి. ఎనీవే, ఇప్పుడు జరిగిన దాంట్లో ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళందరికీ పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది రజనీ గారు. దీంట్లో ఏంటంటే వియట్నాం, అమెరికా ఏం చెప్తారు, ఒక చిన్న గెరిలా గ్రూప్ అమెరికాను ఓడించిన వారు వియట్నాం వార్. అది మన అందరూ తెలుసు హిస్టరీ, అది బ్యాక్ 50 years ఆల్మోస్ట్. ఆ యుద్ధంలో అమెరికా ఫస్ట్ ఏం చేశారంటే, అక్కడ చిన్న గెరిలా గ్రూప్ ఉంది కదా అక్కడ, వీళ్ళు అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు, దానికి వెళ్ళారు, సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ గెరిలా గ్రూప్ ఏమో వీళ్ళ మీద దాడి చేశారు, అమెరికన్స్ మీద. అప్పుడు కొంతమంది ఉన్నారు, సో వీళ్ళు ఏం చేశారు, కొంతమంది 8,000 మందిని పంపించారు ట్రూప్స్ని, మీరు వెళ్ళి వాళ్ళని కొట్టేసి ఫినిష్ చేసేసి వచ్చేసాను రా అని చెప్పి. వాళ్ళు దాంట్లో చాలామందిని చంపేశారు, గెరిలా గ్రూప్. ఎందుకంటే దీనికి అసిమెట్రిక్ వార్ఫేర్ అంటాం మనం. యుద్ధం అనగానే మనం అనుకుంటే ఇటువైపు ట్యాంకులు ఉంటారు, మనుషులు ఉంటారు, ఇటువైపు ట్యాంకులు ఉంటారు, మనుషులు ఉంటారు, వీళ్ళిద్దరు వచ్చి కొట్టుకుంటారు. కాదు, ఇప్పుడున్న యుద్ధం అట్లా కాదు. ఎవడో ఎక్కడో కూర్చొని ఒక బటన్ ప్రెస్ చేస్తున్నా ఒక మిసైల్ పోతుంది ఒకవైపు, ఇటువైపు నుంచి ఎవరో డ్రోన్ పంపించి ఈ డ్రోన్ వచ్చి ఇక్కడ పడుతుంది. సో వార్ఫేర్ అనే కాన్సెప్ట్ మారిపోయింది చాలా మాట. దాంట్లో కూడా అదే చూస్తున్నాం. అమెరికా దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉంది, చాలా అడ్వాన్స్ వెపన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఒక నెల అయింది కదా, ఇప్పుడు మీరే చెప్పండి, అమెరికాకి పైచే ఉందా, ఇజ్రాయెల్కి పైచే, ఆర్ ఇరాన్ పైచే ఉందా? ఇరాన్కి ఉంది. ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ ఇస్ అ క్వెస్ట్, మేము బతికి బయటపడాలి దీని నుంచి. మా దాంట్లో
1,00,000 మంది చనిపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ యాజ్ అ నేషన్ వీ విల్ సర్వైవ్. అండ్ ఇరాన్కి ఇది ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాలకు యుద్ధం నడిచింది ఇరాక్తోని సద్దాం హుసేన్ ఉన్న టైంలో. 10-year వార్ అంటారు దాన్ని. సద్దాం హుసేన్ ఇరాన్ మీద దాడి చేసింది, ఎందుకంటే అప్పుడు అయతోల్లా ఖొమైనీ అప్పుడే వచ్చింది 79లో. ఈ వార్ జరిగింది 81 నుంచి. ఓకే. ఈయనేమనుకున్నాడు, అక్కడ ఉన్న ఆర్మీ చాలా వీక్, నేను వెళ్ళి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటా అనుకున్నాను. కానీ జరగలేదు. చాలా సంవత్సరం ఇట్లనే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ట్రంప్ చేసినట్లనే ఏదో యుద్ధం వారంలో అయిపోతుంది అనుకున్నారు, కాలేదు. 10 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత కూడా సద్దాం హుసేన్ విత్డ్రా చేసి వెళ్ళిపోయాడు లాస్ట్లో, ఏం చేయలేకపోయారు. తర్వాత సద్దాం హుసేన్ కువైత్ మీద దాడి చేసింది, అది సపరేట్ స్టోరీ ఒకటి. కానీ ఇది ఈ 10 సంవత్సరాల యుద్ధం 10-year వార్ ఇరాన్ని చాలా లెసన్స్ నేర్పించింది. ఒకటి, మనం ఇరాన్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇరాన్ని లోకంలో బహుశా మన ఏరియాలో ఉన్న కంప్లీట్ సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియాలో ఒకటే రాజ్యం కొలోనైజ్ చేయలేదు ఎవరు. బ్రిటిష్ కాదు, పోర్చుగీస్ కాదు, ఫ్రెంచ్ కాదు, డచ్ కాదు, వీళ్ళు ఎవరు కోలనైజ్ చేయలేదు. మనని కోలనైజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అందరూ వచ్చారు ఇక్కడికి. అటువైపు కూడా అంతే. కానీ ఓన్లీ పర్షియా, అప్పుడు పర్షియా అంటున్నారు, పర్షియా వాజ్ ఓన్లీ కంట్రీ, కోలనైజ్ చేయలేకపోయారు వాళ్ళు, ఎవ్వరు రానియలేదు వాళ్ళ దగ్గరికి. అదొక డిఫరెన్స్ ఉంది, వాళ్ళ ఫైటింగ్ నేచర్ నుంచి అర్థమైపోతుంది మనకు అది. ఓకే. ఆ స్పిరిట్ వాళ్ళకి ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ దాంట్లో. అండ్ సెకండ్ ఈజ్ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్. వాళ్ళ ఐక్యూ లెవెల్లో వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే ఇరాన్ ఇస్ 4వ-5వ స్థానంలో ఉన్నారు. ఇరాన్ 4th or 5th ఐక్యూలో. మనం 34వ స్థానంలో ఉన్నాం ఇండియా. సో వాళ్ళకి నాలెడ్జ్ చాలా మంచిగా ఉంది. దానికోసం ఈ డ్రోన్లు, మిసైల్ తయారు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఇన్ ద వరల్డ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యువతలో ఉన్నా కూడా 49 సంవత్సరాలు అవుతుంది. కానీ వీళ్ళ షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా చాలా మటుకు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మంచిది. ఇంకా అక్కడున్న అమ్మాయిలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా లిటరసీ ఉంది. 99% మహిళలు ఎడ్యుకేటెడ్ అక్కడ. మన దగ్గర కూడా లేదంతా. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. మనం అనుకుంటే ఏది బుర్కాలు వేసుకుంటారు అది ఇదని, ఇప్పుడే కదా. ముందు పాత తెహరాన్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే యూనివర్సిటీ షా ఆఫ్ ఇరాన్ టైంలో అమ్మాయిలు మినిస్కర్ట్ వేసుకొని తిరుగుతుండే ఫోటోలు ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేసుకొస్తుంది. సో దే వర్ సో అడ్వాన్స్డ్ కంట్రీ. సరే, మార్పు రావాలి, నేను కూడా అనుకుంటాను అదే. అక్కడున్న రెజీమ్ చాలా డెస్పాటిక్ రెజీమ్. వాళ్ళు ఏం చెప్తారు, థియోక్రసీ నడుపుతున్నారు, ఇస్లామిక్ థియోక్రసీ. అది మనం అంగీకరించలేము. అందరికీ ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళ డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఉండాలి. కానీ మీరు మిగతా గల్ఫ్ స్టేట్స్ చూస్తే ఎక్కడుంది డెమోక్రసీ అండి? ఎక్కడ లేదు. సౌదీ అరేబియా ఫ్యామిలీ రన్, దుబాయ్ ఫ్యామిలీ రన్, ఖతార్ ఫ్యామిలీ, వాళ్ళు అన్ని ఫ్యామిలీస్ నడిపిస్తున్నారు. వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం దేశం నడిపిస్తారు అంతే. ఐరానికలీ ఏంటంటే ఇరాన్ ఒకటే దేశం వేర్ ఈవెన్ టుడే ఎలక్షన్స్ ఉంటుంది. ఇరాన్లో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఉంటుంది. ఆలోచించండి మీరు. ఈ లారిజానీ అని చెప్పి మొన్న ఒక సీనియర్ లీడర్ని చంపారు ఇజ్రాయెల్. ఆయన రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ ఉండే ఆయన ముందు. ఆయన ప్రెసిడెంట్ పోటీ చేసి ఓడిపోయిన మనిషి ఇరానియన్ ప్రెసిడెన్సీకి. ఐ థింక్ ఇట్ ఇస్ అబౌట్ 15 years ago, 15 సంవత్సరాల ముందు పోటీ చేసి ఓడిపోయిన. ఆలోచించండి. అంటే వాళ్ళ దాంట్లో కూడా ఎలక్షన్స్ ఉంది. సో ఇవన్నీ గల్ఫ్ స్టేట్స్ కలుపుకుంటే మీకు డెమోక్రసీ లేకుండా ఉండొచ్చు, కానీ దే హ్యావ్ సమ్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. ఒక ఎలక్షన్ రిప్రజెంటేటివ్ అదన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎనీవే, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితికి వస్తున్నప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. అమెరికా వాళ్ళది ఐఎన్ఎస్ ట్రిపుల్ అని చెప్పి పెద్దగా వార్షిప్ ఉంది. దాంట్లో 3,000 మంది వాళ్ళ ట్రూప్స్ని తీసుకొచ్చారు. మరైన్స్ అంటారు వీళ్ళని. దాంట్లో కొంతమంది సెయిలర్స్ కూడా ఉంటారు. ఈ మరైన్స్ని వీళ్ళు అమెరికా ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తారని పెద్ద ఒక డిబేట్ నడుస్తుంది. ఐ మీన్ ఇరాన్ది ఒక క్రూషియల్ ఐలాండ్ ఉంది, దాని పేరు ఖర్గ్ ఐలాండ్. దాని దగ్గర ఇంకా 2 ఐలాండ్స్ ఉన్నాయి చిన్నది. ఈ ఖర్గ్ ఐలాండ్ నుంచే ఇరాన్ వాళ్ళ 90% వాళ్ళ ఫ్యూయల్ అక్కడి నుంచే పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైపు నుంచి ఉన్న ఆయిల్ ఎక్కడెక్కడ ఫీల్డ్స్ ఉందో అక్కడి నుంచి పంప్ చేసి ఖర్గ్ ఐలాండ్కి పంపిస్తారు పైప్ లైన్తో. ఖర్గ్ ఐలాండ్లో పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, దాంట్లో నింపేసుకుంటారు. అక్కడ షిప్లు వస్తాయి, ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒకటే టైం 10 షిప్లు పార్క్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఆర్ సూపర్ ట్యాంకర్స్, హ్యూజ్ మ్యాసివ్ ట్యాంకర్స్. అది ఇదే స్ట్రేట్ ఆఫ్ హోర్మోస్ నుంచి వెళ్ళిపోయి పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్ళిపోతుంది. మోస్ట్లీ చైనా కొనుక్కుంటుండే వాళ్ళ ఆయిల్, ఎందుకంటే లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇరాన్ మీద చాలా పెద్ద ఏం చెప్తారు ఆంక్షలు విధించారు, వాళ్ళ పైన శాంక్షన్స్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది జిమ్మీ కార్టర్ టైం నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అయతోల్లా ఖొమైనీ వచ్చిన టైంలో అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ని ఏం చెప్తారు, వాళ్ళు కిడ్నాప్ చేయడం అని కాదు, కానీ హాస్టేజెస్గా ఉంచుకున్నారు వాళ్ళు. కాదు, 1 సంవత్సరం పాటు ఆ క్రైసిస్ నడిచింది.
ఇరాన్ మీద దాని తర్వాత వాళ్ళ ఏం చెప్తారు యురేనియం ఇష్యూ తీసుకొచ్చి యురేనియం వాళ్ళు ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. సో వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే యురేనియం ప్యూరిఫై చేస్తారంటే దాని మీనింగ్ వెపన్స్ తయారు చేస్తున్నారు. యురేనియం అంటే మీరు అటామిక్ బాంబ్ తయారు చేస్తున్నారు, న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నారు. ఇది మేము అనుమతించమని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చెప్తున్నారు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ నో ముస్లిం కంట్రీ ఎక్సెప్ట్ పాకిస్తాన్ వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారు నెదర్లాండ్స్ నుంచి. ఏకే ఖాన్ అని వాళ్ళకి సైంటిస్ట్ ఉండే, ఆయన అక్కడి నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ మనం లోకల్లీ డెవలప్ చేసుకున్నాం మన దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ. ఇంకొక ఇరాన్ లాంటి కంట్రీకి ఉండకూడదు. ఉంటే వాళ్ళు ఏ రోజైనా అమెరికా మీద తీసుకొచ్చి న్యూక్లియర్ బాంబ్ వేస్తారు, లేకుంటే ఇజ్రాయెల్ మీదే వేస్తారు 100%. అది అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా సర్వైవల్కి సంబంధించిన రీజనే ఫైట్ చేయడానికి అసలు స్టార్ట్ చేసిందే దాని మీద. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద 3 ways నుంచి అటాక్స్ జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సీజ్ ఫైర్ అయ్యింది అనుకున్న థాట్లో ఉన్నప్పుడే అనుకోకుండా ఈ ఎంఎన్ నుంచి హూతీస్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు అటాక్ ఇజ్రాయెల్ పైన. సో ఇప్పుడు ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి అంటారు? ఇజ్రాయెల్కి ఇరాన్ చెప్పినట్లనే ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇజ్రాయెల్ని ఈ అరబ్ కంట్రీస్ కొంతమంది ఇప్పుడైనా అంగీకరిస్తున్నారు, కానీ పాత టైంలో ఒక 20-30 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ హాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఇప్పుడు కూడా ఇరాన్ అదే చెప్తారు, మీరు ఒక దేశంగా మీకు రైట్ లేదు. అది ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పకూడదు. అది రేపు మనం పాకిస్తాన్కి చెప్తామా యూ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అని? ఇజ్రాయెల్ అనేది జ్యూస్ని ఎప్పటి నుంచో సోలమన్ టైం నుంచే జ్యూస్ మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ చాలామంది జ్యూస్ని చంపారు గ్యాస్ చేంబర్స్లో తీసుకొని. జ్యూస్ పాత టైం నుంచే వాళ్ళ దేశం నుంచి, వాళ్ళకు ఉన్న దేశం నుంచే పారిపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని ప్యాలెస్టైన్ దగ్గర నుంచి వాళ్ళ చిన్న ఒక దేశాన్ని స్థాపించుకున్నారు. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో వాళ్ళకు కూడా స్టేట్ సెటప్ అయింది. ఆ టైంలో గోల్డా మీర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, తర్వాత 6 Day వార్లో ఒక ప్రధానమంత్రి ఉండే. బెన్ గ్యూరియన్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ ఇజ్రాయెల్ది. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఆయన పేరు మీద ఉంటుంది. ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళ వైపు వాళ్ళకి మీరు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వాళ్ళ దగ్గర వర్షం చాలా తక్కువ, కానీ వాళ్ళకు అసలు వాటర్ ప్రాబ్లం లేదు. అది కాకుండా వాళ్ళది అగ్రికల్చర్ ప్రొడక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే వాళ్ళు టెక్నాలజీ అంత బాగా వాడుకున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, మిగతా టెక్నాలజీస్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ. మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇదే సిచ్యువేషన్ ఉంది. కుప్పంలో ఎక్కువ వర్షం పడదు, ఇట్స్ రెయిన్ షాడో ఏరియా అంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంకి తెచ్చుకున్నారు వీళ్ళని, ఇజ్రాయలీ సైంటిస్ట్ని. మీరు అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ చేయండి అదే అని చెప్పేసి. ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంత మంచి టెక్నాలజీ. ఇంకోటి హెల్త్ కేర్, వాళ్ళ సూపర్ హెల్త్ కేర్. మూడవది డిఫెన్స్ ప్రొడక్షన్లో వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అవుతారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి చాలా మటుకు ఆయుధాలు తయారు చేసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పక్కర్లేదు. దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ సూపర్. మొసాడ్ కానీ, షిన్బెట్ కానీ. అసలు ఖుమైనీ గారిని చంపేసినప్పుడే అర్థమైంది ఇంటెలిజెన్స్ వాళ్ళది ఎంత హై ఉంది అనేది. దానికన్నా ముందు కూడా ఇస్మాయిల్ హనియాని చంపారు. ఇస్మాయిల్ హనియాని ప్యాలెస్టీన్ లీడర్ ఉండే, హమాస్ లీడర్. ఆయన ఖతార్లో దాచుకుంటారు. ఇప్పుడు ఖతార్లోనే వీళ్ళందరూ ఉంటారు, కంప్లీట్ టెర్రరిస్ట్ గ్యాంగ్ అంతా అక్కడే ఉంటారు. హమాస్ కానీ, ముస్లిం బ్రదర్హుడ్ కానీ, అల్ఖాయిదా కానీ, వీళ్ళ లీడర్లు అందరూ అక్కడే ఉంటారు. ఆయన అక్కడి నుంచి బయటకు వస్తే మేము కొట్టేస్తాను ఇజ్రాయెల్ ఎప్పుడో చెప్పారు. కానీ ఆయన అనుకున్నాను ఎందుకు ముడతారు, ఇరాన్కి వెళ్తున్నాను. కానీ ఇరాన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ చనిపోయారు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో. దాంతో సంతాపం జరపడానికి వెళ్ళారు. అక్కడ ఇంకో కొత్త ప్రెసిడెంట్ స్వేరింగ్ అని ఉండే. ఆ రోజు రాత్రి స్వేరింగ్ అంతా అయిన తర్వాత ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళ స్పెషల్ కాంప్లెక్స్ ఒకటి ఉంది, దాని హైలీ ప్రొటెక్టెడ్ కాంప్లెక్స్. ఓకే, అక్కడ ఒక ఈగ కూడా లోపలికి రాలేదు, అంత హైలీ ప్రొటెక్టెడ్. ఆ కాంప్లెక్స్లో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన బెడ్ కింద ఒక బాంబు పెట్టి పేల్చేశారు. చనిపోయారు ఆయన, ఇస్మాయిల్ హనియా. ఇన్ఫ్యాక్ట్ పక్కన ఉన్న బాడీ గార్డ్కి ఏం కాలేదు, పక్కన రూమ్లో ఉన్న. ఆలోచించాడు, ఈయన కొట్టారు. అంత ప్రెసైజ్గా కొడతారు వాళ్ళు ఇజ్రాయెల్. ఇప్పుడు కాదు, వాళ్ళు చాలా, ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ప్రతి వారం ఒక న్యూస్ వస్తుంది, వీళ్ళని చంపేశారు, వాళ్ళు చెప్పారు. అది అమెరికా చేయరు, ఇజ్రాయెల్ చేస్తారు. అది ఈవెన్ ఇప్పుడు చెప్పిన మన February 28 జరిగిన దాడి కూడా చేసింది ఇజ్రాయెల్ యాక్చువల్. అమెరికా ఓన్లీ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేశారు, కొంతమంది సపోర్ట్ ఇచ్చారు, కానీ మేజర్ బాంబింగ్ చేస్తుంది ఇజ్రాయెలే చేస్తారు. వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే వాళ్ళంటారు మా ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు లెబనన్లో వాళ్ళు మొత్తం హాఫ్ ఆఫ్ లెబనన్ ఆక్యుపై చేసుకున్నారు. లెబనన్లో కూడా సేమ్ పరిస్థితి. లెబనీస్ గవర్నమెంట్ అంటున్నారు ఈ టెర్రరిస్ట్ మీరు వెళ్ళిపోయిండే ఇక్కడ నుంచి, మాకు మీతో పని లేదు. వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు ఇరానియన్ అంబాసిడర్ని పంపించేశారు లెబనన్, మొన్న ఎక్స్పెల్ చేసేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్కి సర్వైవ్ కావాలి. వాళ్ళకి తెలుసు
మేము చిన్న ఒక వీక్నెస్ చూపిస్తే కూడా మా మీద ఈ అరబ్ కంట్రీస్ అందరు కలిసి దాడి చేస్తారు. కానీ ఇప్పుడు చాలామంది క్వైట్ అయిపోయారు. ముందు 6 డే వార్లో వీళ్ళందరినీ కొట్టారు ఇజ్రాయెల్. 6 డే వార్లో అన్ని గల్ఫ్ కంట్రీస్ కలిసి వీళ్ళ మీద దాడి చేశారు. ఎస్పెషల్లీ ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, జార్డన్ వీళ్ళందరూ కలిసి దాడి, కానీ దాన్ని కూడా దే ట్యాకిల్డ్ ఇట్ వెరీ వెల్. వీళ్ళకి భయం ఉంది గల్ఫ్ కంట్రీస్కి. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్తోనే అన్నిటికంటే క్లోజెస్ట్ పార్ట్నర్ ఇస్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాళ్ళు ఇజ్రాయెల్ని అంగీకరించారు కూడా యాజ్ అ నేషన్. సౌదీ అరేబియా ఇప్పుడు దాకా అంగీకరించలేదు. ఒక అబ్రహాం అకార్డ్ అనే ఒక అకార్డ్ కూడా ఉంది దీనికి, అది మీరు గూగుల్ చేసుకుంటూ వస్తుందండి. అబ్రహాం అకార్డ్లో ఆల్మోస్ట్ సంతకం పెట్టారు సౌదీ అరేబియా. పెట్టడానికన్నా 2 రోజుల ముందు October 7th అటాక్ జరిగింది ఇజ్రాయెల్ మీద హమాస్ది. దాంతో వాళ్ళు అది క్యాన్సిల్ చేసేసారు. ఇది పెద్ద ఒక స్టోరీ ఉంది. ఇజ్రాయెల్కి సర్వైవ్ కావాల్సిందే. దే హ్యావ్ నో అదర్ చాయిస్. అండ్ ఇంకొక వైపు 30 రోజులు అయిపోయింది ట్రంప్కి ఈ యుద్ధం స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడైతే అమెరికన్ సోల్జర్స్ ఒకళ్ళిద్దరు చనిపోవడం జరిగిందో ఈ వార్లో, అప్పటి నుంచి నెగిటివిటీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అసలు ఆ వార్కి పెట్టినటువంటి అన్ని వేల కోట్లు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్కి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్కి పెట్టడం మానేసి యుద్ధానికి ఎందుకు పెడుతున్నారు, మా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి నెగిటివిటీ ఈ ట్రంప్ మీద బాగా వస్తుంది. ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఏం చేస్తారు అసలు? అంటే ఇప్పుడు మెరైన్ కూడా దింపుతున్నారు, ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఆయన ఏం చేయాలని ఆయనకి అర్థం కావట్లేదు. ఓకే, ఈ యుద్ధానికి ఎందుకు దిగారని చెప్తే ఇజ్రాయెల్ గుంజుకొని మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ దాంట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చారు వాళ్ళు. మేము యుద్ధానికి రెడీగా లేవు, కానీ ఇజ్రాయెల్ చెప్పారు ఒక ఛాన్స్ ఉంది కొట్టడానికి, ఈయన కొడదామని చెప్పేసి కొట్టారు వీళ్ళు. జరిగింది అదనమాట. సో ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు కొత్త వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ వెళ్ళి పెంటగన్ నుంచి అమెరికన్ కాంగ్రెస్లో వెళ్ళి వాళ్ళ పార్లమెంట్లో వెళ్ళి మాకు $200 బిలియన్ కావాలన్నారు యుద్ధం పొడిగించడానికి. సో అందరూ ఏమన్నారంటే మీరు ట్రంప్ చెప్పారు కదా యుద్ధం అయిపోయింది గెలిచేసాం, మళ్ళీ ఎందుకు $200 బిలియన్ అంటే మీరు ఇంకా పొడిగిస్తున్నారు, ఇంకా 2 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందా? ఆన్సర్ చేయలేకపోతున్నారు. మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్. చాలామంది అడుగుతున్నారు అక్కడ స్కూల్ కట్టచ్చు, హాస్పిటల్ కట్టచ్చు. వాళ్ళ ఉంది కదా స్కూల్ హాస్పిటల్, లేదని కాదు, కానీ యూ కెన్ ఇంప్రూవ్ ఇట్. ఇంత డబ్బులు ఎందుకు దాని మీద ఖర్చు చేయాలని చెప్పేసి. మీరు ఇరాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే మీరు ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఏ యుద్ధంకైనా యుద్ధం మొదలయ్యేది మీ చేతిలో ఉంది, యుద్ధం ఆపేది కూడా మీ దగ్గర ఉంటుంది. మోదీ గారు చూడండి, ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత 4వ రోజు వన్స్ యూ అచీవ్డ్ యువర్ ఆబ్జెక్టివ్. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? టెర్రరిస్ట్ని చంపడం, వాళ్ళ క్యాంప్స్ని కొట్టేశారా, అయిపోయింది. దాని తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి చేశారు. అది మనం వాళ్ళకి చెప్పాము కూడా, మీతో మాకేం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని మీ మిలిటరీ ఫెసిలిటీస్ని కొట్టలేదు, మేము టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాము. కానీ వాళ్ళకి తెలుసు మన వైపు కొట్టడమే లేకుంటే వాళ్ళు అంటారు మీ వీక్ నేషన్ అంటారు, మన వైపు కొట్టే మనం ఆపేసుకున్నాం. మనం యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ కానీ మన S-400 కానీ అన్నీ హ్యాండిల్ చేసుకున్నారు బాగానే. దాని తర్వాత 4వ రోజు మన కిరాణా హిల్స్ కొట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు మన దగ్గర. వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేశారు. మన డీజీఎంఓ పొలిటికల్ లెవెల్లో శాంక్షన్ తీసుకుని ఓకే అని చెప్పారు. కానీ ఇది ట్రంప్ చేశారని చెప్పంటారు. అదంతా ఆయన అన్నీ క్లెయిమ్ చేస్తాడు. ఇక పక్కన రోడ్లు ఇద్దరు కొట్టుకున్నారు నేనే చేశాను అంటాడు. ఆయన అన్నిటికీ క్లెయిమ్ చేస్తారు. ఇక్కడ యుద్ధం నేనే యుద్ధం ఆపాను అంటాడు. మళ్ళీ ఆయన ఈ యుద్ధం ఎందుకు ఆపట్లేదు? స్టార్ట్ చేసింది ఆయన. అదే కదా. సో మన దగ్గర యుద్ధం ఆ రోజు మోదీ గారు ఆపినప్పుడు చాలామంది అడిగారు మోదీ గారు ఏంటి ఇంతకు ఆపేశారు, పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేయాలంటే మనం రెడీగా ఉన్నాం కదా అని. కాదు, యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అనుకున్నారు రష్యా అంత పవర్ఫుల్ నేషన్, యుక్రెయిన్ వారం రోజుల్లో ఫినిష్ చేసేస్తారు. 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా నో ఎండ్, ఇంకా నడుస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు నడవచ్చు. ఇది పెద్ద ఒక ట్రాజడీ. వార్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యుద్ధం స్టార్ట్ చేయడం, యుద్ధం ఆపడం అనేది ఇంకొక స్కిల్. అది ట్రంప్తో కావట్లేదు. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకుంటే ఏమంటారు, మీరు ఓడిపోయినారంట. దానికోసం ఆయన చెప్తూనే ఉంటారు మేము గెలిచేసాం. మీరు గెలిచినప్పుడు మళ్ళీ ఎందుకు యుద్ధం చేస్తున్నారు, అయిపోయింది కదా వెళ్ళిపోండి. కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టారు. అరే మీకు తెలియదా ముందే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం వస్తుంది అనేది? మీరు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు మీ అడ్వైజర్స్ మీకు చెప్పలేదా? ఇరాన్ దగ్గర అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ అదని. అది తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ఇది అందరూ అడుగుతున్న ప్రశ్న అక్కడ అమెరికాలో. దానికోసం స్టడీగా ఇప్పుడు ట్రంప్కి ఇప్పుడు ఉన్నది 32% మీ సపోర్ట్ యుద్ధానికి. ఆలోచించండి. అంటే మిగతా వాళ్ళు అమెరికాలో ఈ యుద్ధాన్ని అపోజ్ చేస్తున్నారు కంప్లీట్గా. ఓకే, అగ్రీ చేయట్లేదు వాళ్ళు వారితో. వాళ్ళు అంటారు ఇది ఆపండి, ఎన్ని రోజులు నడిపించుకుంటూ పోతారు. కానీ ట్రంప్ విత్డ్రా చేస్తే మీరు వీక్ అమెరికన్ ప్రెసిడెంట్, మీరు పారిపోయారు ఫీల్డ్ నుంచి అని చెప్తారు. ఆయనకు అక్కడ ఉంటే ఈ ప్రాబ్లం. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే మీరు కార్గిల్ ఐలాండ్ క్యాప్చర్ చేస్తే డెఫినెట్ ఇజ్రాయెల్ అన్నారు, ఇరాన్ అన్నారు మీ మీద వర్షం గెలుస్తాం మేము మిస్సైల్స్తోని. సో అక్కడ డెఫినెట్గా డిస్ట్రక్షన్ జరుగుతుంది.
చాలామంది చనిపోతారు అమెరికన్స్. అది భయం ఉంది ట్రంప్కి. ఏం చేయాలో ఎట్లా చేయాలని నెక్స్ట్ ఒక 48 అవర్స్ టు ఒక 50 అవర్స్ 52 అవర్స్లో మనకు తెలిసిపోతుంది. చేస్తారా లేదా బూట్స్ ఆన్ ద గ్రౌండ్. లేదు ఒక కాంప్రమైజ్కి వచ్చేద్దామని చెప్తే కాంప్రమైజ్కి ఎవరు రెడీగా ఉంటారు? ఇరాన్ అయితే కాంప్రమైజ్ చేయరు. వాళ్ళు ఏమంటారు, మాదంతా పోయింది నీవే, మాకేం లేదు ఇక్కడ, మాకున్నది ఇది మా దేశం, మేము దానికోసం పోరాడతాం. రెజీమ్ చేంజ్ జరగదు, వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది మెయిన్ అన్నమాట. అండ్ ఈ ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధంలో రోజుకొకటి అని కాదు కానీ గంటకు ఒక అప్డేట్ వస్తుంది. సో మరి కమింగ్ డేస్లో ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పటికి 30 days అయింది, ఇంకా ఎన్ని డేస్ యుద్ధం కొనసాగుతుంది అనేది ఎవరికీ తెలియదు. డెస్టినీయే చెప్పాలి, ఆరల్స్ లేదు అని అంటే అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అదే అవును, అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియకుండా ఉంది. వీల్స్ ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.